నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయనకి చాలా రుణపడి ఉండాలి జగన్ గారు. ఎందుకు అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఆల్రెడీ రాష్ట్రంలో ఒక గోల జరుగుతుంది. వైసీపీ నుంచి ఒక గోల, ఒక గందరగోళం. ఇంకా వాళ్ళకి వచ్చింది అది ఒకటే కదా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో అనేసారు, మహిళల గురించి వైసీపీ యొక్క భార్యల్ని అవమానించారని చెప్పి వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకృష్ణ గారు అన్న మాట ఏంటి, దాన్ని నేను సమర్థిస్తున్నానా లేదా అనేది కాసేపు పక్కన పెడదామండి. అయితే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట్లాడిన మాట ఎంత అద్భుతంగా ఉపయోగపడింది. ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధం, ఏదో ఛత్రపతి సినిమాలో ఇలా పడిపోయి కాట్రాజు మట్టిలో నొక్కేస్తూ ఉంటే కరెక్ట్గా ప్రభాస్కి ఒక చెంబు దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుతో పోలుతున్నాను కాదు, కానీ కరెక్ట్గా అలాంటి ఒక ఆయుధం ఈవేళ ఏబిఎన్ రాధాకృష్ణ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి దొరికిందండి. జగన్ గారు దొరికితే ఊరుకుంటారా? గతంలో కూడా వాళ్ళ స్టైల్ మనకు తెలిసిందే కదా. ఏమీ లేకపోయినా కూడా అక్కడ ఏదో ఉందని క్రియేట్ చేస్తారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్దామండి. విషయం ఏంటంటే, ఇగో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీల్లో ఏబిఎన్ ఎండి వేమూరు రాధాకృష్ణ గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడిన మాటలని ఖండిస్తూ చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పొలోమని కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారు. ఏమంటే ఇక సీదిరి అప్పలరాజు అంటే నాకు తెలిసి అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా వీళ్ళ కంప్లైంట్లు. అంటే ఇది ఒక 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 రియాలిటీ షో చేస్తారండి వీళ్ళు ఎప్పుడు కూడా. వైసీపీ వాళ్ళు ఏమీ లేకపోయినా రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించేసి ఎక్కడికక్కడే పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చేస్తే ప్రజలందరూ ఎర్రోళ్ళలాగా అయ్యి బాబు ఏదో చాలా ఘోరం జరిగిపోయినట్టుంది, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి చాలా అన్యాయం, ఆ మహిళల్ని చాలా అప్పుడు అవమానించేసినట్టున్నారు అని ప్రజలు అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళు మర్చిపోతారు. ఈ గోల్లో పడిపోతారు. ఈ గోళ్ళ వాళ్ళని కంగారు పెట్టేయాలనేది వీళ్ళ మాస్టర్ ప్లాన్ అండి. వైసీపీది ఎప్పుడు ఇదే స్ట్రాటజీ. మీకు గతంలో కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విషయంలో అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు చేసిన హడావుడి ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయటం ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం ఏంటి. అంటే మొన్నటి విషయంలో TV5 వారు దొరికారు. అంటే దొరకడం అంటే వాళ్ళని ఎలాగైనా చేజిక్కించుకుని వాళ్ళని ఎలాగైనా బదనాం చేయాలని TV5 మీద దాడి జరిగింది మొన్న. ఇప్పుడు ఏబిఎన్ మీద దాడి. అంటే కారణం ఏముండక్కర్లే, చాలా చిన్న మాటను కూడా పట్టుకుని వక్రీకరించేసి దాన్ని ఎక్కడికో తీసుకుపోగలరు వీళ్ళు ఇప్పుడు వక్రీకరించిన మాట, ఎలాంటి మాటని ఎలా వక్రీకరించారో తెలుసండి. ఇప్పుడు ఉన్న మాటను ఉన్నట్టు మాట్లాడితే, ఎవరైనా తప్పు మాట్లాడితే ఎవరు మాట్లాడినా తప్పేనండి. కానీ ఆయన ఏం మాట్లాడాడు, దాన్ని వీళ్ళు వైసీపీ ఎలా వక్రీకరించింది, ఇప్పుడు దేనికి ఉపయోగించుకుంటుంది. అయితే ముందైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేస్తానండి, ఎందుకంటే ఎక్కువసేపు దాచుకోలేను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎలాగైనా ధ్వంసం చేయాలి, అమరావతిని రాజధాని కానివ్వకూడదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదని గత 5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన నుంచి కూడా చాలా గట్టిగా ట్రై చేసిన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా అమరావతి కట్టుబడి ఉన్నాడు కదా. వెంటనే ఆయన మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్తో చట్టం చేయించేశాడు. చట్టం చేయించేస్తే ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి కుర్తులో పాటు ఎలకలాగా అయిపోయింది. మనం ఎంతో 3 రాజధానులు అన్నాం, 3 రాజధానులు కాదన్నాం, వైజాగ్ అన్నాం, కర్నూలు అన్నాం, ఇంకోటి అన్నాం, ఇన్ని చెప్పినా సరే మళ్ళీ అమరావతి అయిపోతుంది రా బాబు, మన మాట నెగ్గట్లేదు, రాష్ట్రం బాగుపడిపోతుంది. రాష్ట్రం బాగుపడడం కాదు మనకు ముఖ్యం, మన మాట నెగ్గటం ముఖ్యం. ఇప్పుడు ఎలాగ దీన్ని ఆపాలి అని చెప్పి మళ్ళీ గుల్లాలు పడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో కాదు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్నను పెట్టండి అన్నట్టు. ఇప్పుడు ప్రజలందరూ అద్భుతమైన ఐడియా ఇచ్చారని జగన్ గారు అని చప్పట్లు కూడా ఎత్తారు అనుకున్నారు. కానీ విపరీతమైన ట్రోలింగ్ ఐటమ్ అయిపోయింది. ఆయన చాలా ఘోరంగా ట్రోల్ అయ్యాడు. ఈ దేశంలో ఎప్పుడు ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో ట్రోల్ అయ్యి ఉండడు. ఎక్కడ పడితే అక్కడే కామెడీ ట్రోల్స్, నవ్వులు. అయితే కరెక్ట్గా అది అవమానపడిపోతున్నాడు జగన్. ఇక అమ్మ ఏటరా అనవసరంగా అన్నాం, ఇంత పెంట తెచ్చారేటని వైసీపీ నాయకులు కూడా తిరగబడిపోయారు. ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము అలా కవర్ చేయాలని చెప్పి ఆ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు ఏదైతే కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళే రివర్స్ అయిపోయారట. సొంత కార్యకర్తలు రివర్స్ అయిపోతున్నారు. ఇక నాలాంటి కామెడీ చేస్తాడు కదా, ఆ కామెడీకి అమ్మ అనవసరంగా ట్రోలింగ్ ఐటమ్ అయిపోయి వాళ్ళ కామెడీకి అవకాశం ఇస్తామని
ఇక అయిపోతుంది, ఇంకా మొత్తం వాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితిలో టక్మని ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఈ తొలిపలికి ఏదో ఉంది కదండి, ఆ కార్యక్రమంలో ఒక్క మాట వీళ్ళకే కారు చీకట్లో మిలుకు మిలుకుమంటూ ఒక నక్షత్రంలా కనిపించింది. ఇంకా దాన్ని పట్టుకుని దీన్ని గొడవ రచ్చరచ్చ చేసిస్తే ఈ మావిగన్ అనే కామెడీ పక్కకి వెళ్ళిపోద్ది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందనే ఒక గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్ మరుగున పడిపోద్ది. ఇక మొత్తం జనాన్ని ఈ టాపిక్ మాట్లాడుకునేలాగా ఇది వైసీపీ మహిళలను కించపరిచారు పదే చెప్పడం ద్వారా ప్రజలందరినీ ఎక్కడ కూర్చోబెట్టచ్చు. బా ఏం ప్లానింగ్ అండి. అంటే వైసీపీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ బాగుంటుందండి. కాకపోతే పాయింటే చాలా పేలవంగా ఉంటుంది, పాయింట్ చాలా సిల్లీగా ఉంటుందండి. ఆ పాయింట్ ఏంటి మీకు చూపిస్తాను రండి ముందు, తర్వాత మనం ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. వీళ్ళు అయితే లోకేష్ గారు భయపెట్టారండి వైసీపీని. వైసీపీ రప్ప బ్యాచ్ల్ని, వైసీపీలో ఉన్న మహిళలను తిట్టే బ్యాచ్ల్ని, వైసీపీలో ఉన్న దాడులకు వెళ్ళే బ్యాచ్ల్ని లోకేష్ గారు అయితే గట్టిగా భయపెట్టారు. ఆ భయపెట్టరనే విషయం నాకు ఎలా కన్ఫర్మ్ అయిందంటే, వీళ్ళు జరుగుతుంది ఏబిఎన్ ఆఫీస్ మీద వీళ్ళు నిరసన తెలియజేయాలి. ఎక్కడ చేయాలి? ఏబిఎన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ ప్రసారం చేసింది? అది ఆంధ్రాకి సంబంధించి. ఏ నాయకులకు ఉద్దేశించి మాట్లాడింది? వైసీపీ నాయకులకు ఉద్దేశించి. అప్పుడు వీళ్ళు ఎక్కడ నిరసన చేయాలి? ఆంధ్రాలో చేయాలి. విజయవాడలో ఏబిఎన్ ఆఫీస్ ఉంది, చేయొచ్చు కదా. చేస్తే మడతడిపోద్దని భయం ఉంది. లోకేష్ గారు ఊరుకోరు. ఇక్కడ మనం గతంలోలాగా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసేసి రౌడీ చేస్తామంటే తొక్కుపెట్టిన ఆరది చేస్తాడు లోకేష్ ఇక్కడ. కాబట్టి ఆయనకి భయపడి అసలు వద్దురా బాబు ఆంధ్రాలో మనం ఏం చేయొద్దు, వీలైతే హైదరాబాద్ పోదాం, హైదరాబాద్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇద్దరికి సమానంగా ఉంటుంది, అక్కడ పోదాం అని చెప్పి రాష్ట్రం వదిలి పారిపోయారండి లోకేష్ గారు భయపడి. ఒక రకంగా పారిపోవడం అంటారు దీన్ని. నిరసన ఈ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి కూడా భయపడి ప్యాంట్లు తడుపుకుంటుంది వైసీపీ అని చెప్పచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి చేయడం ఏంటండి? ఆ రాష్ట్రానికి ఏం సంబంధం? పాపం ఆ పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు తలపోటు లేని పని తలపోటు అక్కడికి వెళ్ళి చేస్తారు ఎవరన్నా. అదొకటి. అయితే విషయం ఏంటంటే అండి, ఒకసారి మీరు చూడండి. ఏబిఎన్ రాధాకృష్ణ రోతరాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీస్. నిరసన తెలియచేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలని చూడటంపై దళిత అక్కడ కూడా దళితుని కొట్టించేశారు విజయవంతంగా. అక్కడ చాలామంది ఉన్నారు. జోకర్ రమేష్ ఉన్నాడు, మార్గాన్ భరత్ ఉన్నాడు, మరొకటి ఉన్నాడు, చాలామంది ఉన్నారు అక్కడ వైసీపీ నాయకులు. వాళ్ళందరూ సేఫ్గా ఉండి ఓ దళితుని మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు ఎంపగా ఓటించేశారు పోలీసులతోటి. ఎందుకంటే మనోడు కూడా పావలయ్య అంటే రూపపావల చేస్తున్నాడు. ఈ రూపపావల యాక్టింగ్లో అంటే ఎలాగన్నా ముందుకెళ్ళిపోవాలి, ఎలాగన్నా వైసీపీలో నాకు కూడా మంత్రి వచ్చేయాలి, ఆ తాపత్రయం ఏదో ఉంటుంది కదండి. ఆ తాపత్రయంలో ముందుకెళ్తుంటే ఈడెవడో పేటీఎం ఆర్టిస్ట్లో ఉన్నాడని పాట్మని బీగడ ఒకటి ఎడం చేత్తో పొరసేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోవద్దని ఒక సామెత ఉందండి మా సైడు. అలా పొరసేత్తో బీగాడు ఒక ఎమ్మెల్యే, అది కూడా ఇప్పుడు గెలుచున్న ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎందుకు వచ్చిన పని ఇది? వెళ్ళి పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా తన్నులు తింటేంటి? ఇప్పుడు సిగ్గు అనిపించట్లేదంటే మీకు అసలు. అందుకే కదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మిమ్మల్ని అలాగ అంటున్నాడు. ఇలాంటి ఏదో పనుల వల్లే కదా అలా మాట్లాడించుకున్నారు. రాధాకృష్ణ గారు మహిళలను కించపరిచారని అంటున్నారండి వీళ్ళు. వెళ్దామండి, ఆయన మాటలు కూడా వినిపిస్తాను. తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజకీయ వ్యభిచారి రాధాకృష్ణ రాజకీయ ముసుగులో రాజకీయ వ్యభిచారాన్ని తను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వారి భార్యల్ని ఇంకొకరికి తాచుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు భార్యల్ని ఇంకొక తారుచుతారు అని అన్నారట. ఆ మాట ఆయన అనలేదు, వీళ్ళని అనేసుకుంటున్నారు. ఆయన అంటే ఒకవేళ నిజంగా రాధాకృష్ణ గారు ఆ మాట అనున్నారు అనుకోండి, తప్పే ఖచ్చితంగా. కానీ ఆయన ఏ మాట అన్నాడో నేను చూపించకముందే మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలాగా. వైసీపీ నాయకులు వాళ్ళ భార్యని తారుచుతారు అని రాధాకృష్ణ గారు అన్నారు అని మాట్లాడుతున్న మళ్ళీ ఎమ్మెల్యే అంటే అతను ఏమండి. అందుకే పోలీసులు లాగారు మనోడిని చూసి. మనోడు పావలా యాక్టింగ్ చేయమంటాడు, రూపపాలు చేస్తున్నాడని. ఈ రూపపాల యాక్టర్కి ఆల్రెడీ తగిలించారు పోలీసులు అక్కడ. కానీ ఆ మాట చూడండి ఒకసారి, ఇంకా ఉన్నాయి వీళ్ళ మాటలు, అవన్నీ వినిపిస్తాను. వినిపించక ముందు అసలు రాధాకృష్ణ గారు ఏమన్నారు? ఇప్పుడు వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యే అతను,
ఏ పేటీఎం కుర్రోడు 5 రూపాయల కోసం కామెంట్ పెట్టే పేటీఎం కుర్రోడు, లేకపోతే మరొకడు కాదు. వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళ భార్యల్ని తారుస్తారు అని రాధాకృష్ణ గారు అన్నారు అన్నాడు. ఏమండి, ఇంతకీ రాధాకృష్ణ గారు ఏమన్నారు? రావడమే దౌర్భాగ్యం అనుకుంటే సదరు బిల్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు రాజకీయ ప్రత్యర్థిగా ఉండడం నేను చూస్తున్నాను. ఈ కారణంగానే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కత్తులు గొడ్డళ్లు చేపట్టి స్వైర విహారం చేస్తున్నారు. ఈ చర్యలేవి 2029లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడవని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. తద్వారా 2029లో కూడా మళ్ళీ ప్రతిపక్షంలోనే కొనసాగడానికి దారులు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. జగన్ వచ్చి ఇక ఇది పంది కాదురా బాబు, నంది అంటే పందిని చూపించి నంది అని నమ్మేసే వాళ్ళు ఉన్నారట. కాదు, నందిని చూపించి ఇది నంది కాదురా బాబు పంది అంటే పంది అని నమ్మేసేవాళ్ళు వైసీపీలో ఉన్నారట. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్న మాటలండి. చాలా జాగ్రత్తగా వినండి. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఏమంటే అన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా ఆయన. పందిని చూసి నందంటే నమ్మేస్తారు. ఇగో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను ఇదే రాజధాని అంటే నమ్మేశారు. మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ అది నమ్మేశారు. ఇప్పుడు మావిగానంటే మళ్ళీ అది నమ్మేశారు. కాదు రే బాబు, మీ భార్యలు కాదురా బాబు మీ చెల్లెళ్ళు అంటే అది కూడా నమ్మేస్తారు వీళ్ళు. అది కూడా నమ్మేసి సంబంధాలు చూసే రకాలేళ్ళు అని కొంచెం ఘాటు మాటే రాశాడు ఆయన. అయితే ఆ మాట ఆయన రాయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? వీళ్ళు చేసే పనులు చూస్తుంటే మరి ఎవరికైనా చిరాకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నిజంగానే ముందు లేదు మొత్తం ప్రపంచ నగరాన్ని కడతాను, నా బుర్రలోంచి కడతాను అన్నాడు. ఆ తర్వాత వచ్చి విజయవాడ 33,000 ఎకరాలతో విజయవాడలో కట్టాలన్నాడు. ఆ తర్వాత వచ్చి అమరావతి రాజధాని అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు కాదు మా బిల్లు వెనక తీసుకుంటాం అన్నాడు. ఆ తర్వాత వచ్చి వైజాగ్ అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి అన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పుడు మావిగాన. మరి ఏదంటే దానికి భజన కొడుతుంటే చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా అబ్బాయి, చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా. అయితే ఇక్కడ రాధాకృష్ణ గారు మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. నిజానికే ఈ భజన కొట్టే బ్యాచ్ ఎక్కువ మంది లేరు వైసీపీలో. వైసీపీ వాళ్ళు వేళ బాధపడ్డానికి కూడా కారణం అదే అండి. ఈ మావిగన్ అనే విషయాన్ని వైసీపీలో 90% వ్యతిరేకించేశారు. 90% వ్యతిరేకించేసాను కూడా మమ్మల్ని ఎలాగన్నారేంటి అనే ఒక చిన్న బాధ అయితే ఆ వ్యతిరేకించిన వైసీపీ నాయకుల్లో ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు భజన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. మావిగన్ అంటే మావిగన్ అనేటప్పటికి చూసేవాళ్ళకి ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నట్టున్నారు అని ఆటోమేటిక్గా అసేం వస్తుందండి. ఇప్పుడు నాయకుడు ఏది చెప్తే అది చెయ్యాలి, తప్పదు. కానీ ఒకే మాటని 10 సార్లు మార్చి చెప్తున్నప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది అస్సలు కరెక్ట్ కాదు. అబ్బాబే కాదండి అలాగైతే మనం చెప్పలేమండి, లేదు బయటికి తీసుకెళ్తే జనాలు నవ్వుతున్నారండి, ఏదో ఒకటి చెప్పాలి. కానీ మరీ ఇంత వెన్నుముక లేకుండా ఉండకూడదు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కోపం తెప్పించుంటుంది. చిరాకు ఎక్కిపోయాడు ఆయన. చిరాకు ఎక్కిపోయి ఆ కోపంలో మాట్లాడాడు ఆయన. ఆ కోపంలో ఎడ్రా బాబు మరి ఇంత దారుణంగా ఉన్నారు మీరు, మీ భార్యలు కదండి అమ్మేస్తారా అన్న టైప్లో ఆయన మాట్లాడాడు. దాన్ని కూడా ఆ మాట కూడా మాట్లాడి ఉండకుండా ఉంటే ఇంకా బాగుండు. ఆ మాట అనకుండా గడ్డి తినమంటే తినేస్తారేట్రా, మీరు ఇంకోటి ఏదో చేయమంటే చేస్తారేట్రా అనేమన్నా ఇంకా బలమైన మాటలు చెప్పుంటే ఇంకా అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడుంటే బాగుండేది. ఇది ఎప్పుడైతే మాట్లాడారో టక్ మన ఆయుధం దొరికేసింది. ఆ మహిళలను అవమానించారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవాళ్ళం. క్రికెట్ ఆడుకుని మనం మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు అవతలోడు ఏ చిన్న కారణం దొరుకుతుందా గొడవ పెట్టేసుకుని మ్యాచ్ ఆపేద్దామని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కారణాల కోసం వెతుకుతూ ఉంటారు. వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. వైసీపీ అవమానపడిపోతూ ఉంది. వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ కారణం దొరికినా దాన్ని గొడవ చేస్తారు. ఇక్కడ ఏమన్నారండి, ఆ ఎమ్మెల్యే ఏమన్నాడండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ భార్యలను తార్చుతారు అన్నారు అని వైసీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అండి ఇది? అలా అన్నారా? తప్పు కదా అది. అలాగా వైసీపీలో ఉన్న భార్యల్ని, ఆ వైసీపీలో ఉన్న అందరి భార్యల్ని కించపరిచి మాట్లాడినాడు ఎవడిప్పుడు?
సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యే కాదా? ఏం చేయాలి మరి ఇతన్ని? ఏం చేయాలండి? ఒకరికి తార్చుతారు అని మాట్లాడినటువంటి భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వాళ్ళ భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఈ రోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. సిగ్గుందండి వీళ్ళకి అసలు వీళ్ళ బ్రతుక్కి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పాలి? ఎరా బాబు ఎమ్మెల్యే ఏంటి ఎలాంటి మాటలు మాట్లాడు? అక్కడ అలాగ అనలేదు కదా, ఎందుకు నువ్వు వైసీపీలో ఉన్న భార్యలు అందరినీ కలిపి ఎందుకు అన్నారు నువ్వని ఏమన్నా మందలించాడా? మందలించాలి వద్దండి? ఏం పద్ధతి అండి ఇది? దీనికి మళ్ళీ ఒక్కొక్కడు వచ్చేయటం, దాని మీద వాయిస్లు ఇచ్చేయటం. ఇంకా చూడండి, ఇంకా కొంతమంది మాట్లాడారు. పోలీసులకు ఎందుకు? ఏం సంబంధం? ఏం జరిగింది? ఏమైనా దాడి జరిగిందా? ఏమైనా చేస్తామా? వాళ్ళు నీతి వాళ్ళటువంటి వ్యాఖ్యలు చేస్తే కేసు కట్టరు. ఏమా సరే అండి, పవర్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అన్నమాట. ఒకవేళ లైవ్ ఆగిపోతే ఆగిపోవచ్చు. ఎప్పుడు ఆగిపోయినా కానీ కంగారు పడుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లైవ్కి వస్తాం. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మమ్మల్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అతని పంట చంద్రబాబుకు కొమ్ము కాసే నీతి మాలిన పనికి మాలిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. అదే మా డిమాండ్. డౌన్ డౌన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ రాధాకృష్ణ, బూతు పత్రిక రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ. వీడియో మాజీ మంత్రి బ్రోకర్ రాధాకృష్ణ అని రాధాకృష్ణ గారిని అంటున్నాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? మహిళల్ని ఏదో సంథింగ్ చేసేవాళ్ళనే కదా ఆ పదం వాడతాం. అంటే మహిళల్ని ఇప్పుడు ఎవడో అవమానిస్తున్నాడు? మరి జోకర్ గడే కదా అవమానిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి? మనం లాగాలి ఏది దాంట్లో ఉన్న కోడిగుడ్డు మేము వెంట్రుకలు అంటే ఇదిగో వీళ్ళే ఇచ్చేస్తున్నారు. మహిళలు ఇలా సంథింగ్ చేస్తారు అని చెప్పి రాధాకృష్ణ గారు చెప్తే చేస్తారు. మహిళలు ఎంతకన్నా సరే తెగిస్తారు, ఎంతకన్నా తెగజారుతారో నీకు వీడు మాట్లాడుతున్నాడు. మరి అంతే కదా దాని అర్థం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందంటే అండి, తల్లికి తిండెట్నోడు పినతల్లికి కోకెడతానన్నాడంట అని ఒక సామెత ఉంది. ఒకవేళ ఆ సామెత మనం చెప్పాను కూడా, మా అమ్మనే మా చిన్నమ్మని అవమానించారు, మా అమ్మనే మా చిన్నమ్మల శీలాలను అవమానించారు, మా అమ్మ మా చిన్నమ్మ ఏదో చేసిందంట అన్న దగ్గర తెస్తారు వీళ్ళు.